కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా ముంచిందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ గడ్డి అన్నారం డివిజన్ లో ఓ టీ పాయింట్ దగ్గర నిరుద్యోగులతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖాముఖి అయ్యారు. నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక కాంగ్రెస్ ను నమ్మి అధికారం కట్టబెడితే మోసం చేసిందని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు అవుతున్నారు. కొందరు ఉద్యోగాలు రాక మానసిక క్షోభ అనుభవిస్తున్నారని చెప్పారు. గతంలో కేసీఆర్ గారు పరీక్షలు నిర్వహించి నోటిఫికేషన్ చేసి పరీక్షలు నిర్వహించి ఇంటర్వ్యూలు కంప్లీట్ చేసి నియామక పత్రాలు ఇద్దామంటే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల నియామక పత్రాలు ఇవ్వలేకపోయినారు. మరి అదే నియామక పత్రాలు కొత్త ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి ఇక మేము ఇచ్చినాము మా కోటాలు వేసుకుంటారనే సిగ్గులేని తనాన్ని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా కూడా ఈ విధంగా ప్రవర్తిస్తుందంటే బాధ అనిపిస్తుంది. అన్ని లాంఛనాలు గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అయిపోతే కేవలం నియామక పత్రాలు మరి ఇలా ఫతేమాదాన్ స్టేడియంలో 34,000 నియామక పత్రాలు ఇచ్చి ఇది మేమిచ్చిన ఘనత అని చెప్పేసి సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇవ్వకపోతే తప్పనిసరిగా ఇలా మీ అందరూ కూడా మిమ్మల్ని ఈ ప్రభుత్వం వెంటబడతాం. ఈ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో నోటిఫికేషన్ ఇచ్చేదాకా ఇలా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు అండగా